శ్రీమన్నారాయణాధిపతయ నమః. శ్రీ వికారనామ సంవత్సరం 2019 జూలై నెలలో రాశి ఫలాలు అంటే మాస ఫలాలు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి 11ంట శనికేతువులు, 5ంట రాహువు, 10ంట గురుడు సంచరిస్తున్నారు. ప్రధాన గ్రహాలైనటువంటి ఈ గురు, శని, రాహుకేతువులు మంచి స్థానాల్లోనే సంచరిస్తున్నారు. అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి కొద్దిగా గురుడు అనుగ్రహం తక్కువ ఉండటం వలన అధికమైనటువంటి శ్రమ తర్వాత అఖండమైన విజయం రెండూ లభించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులకి ఈ జూలై నెలలో మంచి మార్కులు వస్తాయి, జ్ఞాపశక్తి అధికం అవుతుంది. అలాగే చదువుకునేటువంటి విషయంలో కొత్త కొత్త మార్గాలన్నీ గోచరిస్తాయి. వ్యాపారస్తులకి మంచి లాభాలు సమకూరుతాయి. కొత్త కొత్త వ్యాపారాలని నూతనంగా ప్రారంభించేందుకు కావలసినటువంటి పునాదులన్నీ కూడా ఈ జూలై నెలలోనే సమకూరుతాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి వృత్తి, మంచి పదవులు, మంచి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టడం అనేటువంటిది ఈ కుంభరాశి రాజకీయ నాయకులకి జరుగుతుంది. అలాగే కుంభరాశి స్త్రీలకి ఇంటా బయట ఎదురుండదు, వాళ్ళ మాటకి తిరుగు లేకుండా ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళైనటువంటి కాంట్రాక్టర్లకి వాళ్ళకి కాంట్రాక్టులు లాభిస్తాయి. అంటే కుంభరాశి కాంట్రాక్టర్లో మంచి లాభాలు వస్తాయి, ధనాదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. అలాగే ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్లు అవుతాయి, కావలసిన ప్రమోషన్లు సునాయాసంగా లభిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వాళ్ళకి వికారనామ సంవత్సరం మంచి యోగదాయకమైన కాలం. ఈ జూలై నెలలో చంద్రగ్రహణం సంభవించినప్పటికీ కూడా వీళ్ళకి వ్యయస్థానంలోనూ లాభస్థానంలోనూ చంద్రగ్రహణం సంభవించడం వలన వీళ్ళకి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, మంచి గౌరవం, మంచి సన్మానాలు జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా కుంభరాశికి 6వ ఇంట కొంతకాలం పాటు ఈ కుజగ్రహ సంచారం నడవటం వలన కొద్దిగా రక్త సంబంధమైన సమస్యలు, కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది. అందువలన ఈ కుంభరాశి వాళ్ళు గురుగ్రహ అనుగ్రహం కోసం, కుజగ్రహ అనుగ్రహం కోసం వీళ్ళు కొంతమేర రెమెడీస్ పాటించాల్సి ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ, సాయిబాబా గారిని కానీ, అలాగే రాఘవేంద్ర స్వామి వారిని కానీ ఒక సద్గురువు యొక్క అనుగ్రహం కోసం వాళ్ళ దేవాలయాలు దర్శించటం, గురువార నియమాలు పాటించటం చేయాలి. అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కానీ, మంగళవారం పూట ఆంజనేయ స్వామి దర్శనం కానీ చేస్తే ఈ కుంభరాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం ఉంది. అలాగే కుంభరాశి వాళ్ళకి సహజ సిద్ధంగానే ఊహాశక్తి అధికంగా ఉంటుంది, క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అధికంగా ఉంటుంది. అలాగే కొత్త కొత్త విషయాలని కనిపెట్టగలుగుతారు. పాత తరానికి కొత్త తరానికి మధ్య వారధిలాగా పనిచేయగలుగుతారు. వాళ్ళు అలా పనిచేసి ఈ జూలై నెలలో ఎంతో మందికి సహాయకారిగా ఉండే అవకాశాలు ఈ కుంభరాశికి ఈ జూలై నెలలో సమకూరుతున్నాయి. అయితే వాళ్ళ స్వేచ్ఛకి ఆటంకం కలిగే పరిస్థితులు ఈ మాసంలో వీళ్ళకి గోచరిస్తున్నాయి. కుంభరాశి వాళ్ళు స్వేచ్ఛాప్రియులు అయినప్పటికీ కూడా జూలై నెలంతా కూడా అధికమైనటువంటి శ్రమ చేయవలసి వస్తుంది. వాళ్ళకి కావాల్సినంత స్వేచ్ఛ లభించదు. అయినప్పటికీ కూడా అత్యున్నతమైనటువంటి స్థితికి జూలై నెలలో ఈ కుంభరాశి వాళ్ళు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.